హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళా నేను మన క్రియేషన్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే వాచిగుడి గ్రామం నుంచి మనం ఇప్పుడు సికింద్రాబాద్కి వస్తున్నాం, హైదరాబాద్కి వస్తున్నాం, బ్యాక్ అవుతున్నాం. మొత్తం గోవాలో సౌత్ నార్త్ 2 days, ఇక్కడ 2 days అక్కడ 2 days అన్నమాట స్టే చేస్తాం మనం. మీరు కానీ వీడియోస్ చూడకపోతే చూడండి. ట్రైన్ మాత్రం మస్తు ఉంది. ఇక్కడ ట్రైన్ మాత్రం నీట్గా చాలా బాగుంది. ఇక్కడ ఒకటి చూడండి, లోపల చూడండి. మన లోపల కూర్చొని చూస్తాం. మనం ఇక్కడ 3rd ACలో ఉన్నాం. చూడండి ఎలా ఉందో, కొండలు చెట్లు కనబడుతున్నాయి. మార్నింగ్ వచ్చేసి 6:30, 7 అవుతుంది అనమాట. మార్నింగ్ నాకు 5:15కి మనకి ఇక్కడ వాచిగుడి గ్రామంలో ఉందన్నమాట ట్రైన్. అక్కడ నుంచి మనం సికింద్రాబాద్కి వస్తున్నాం. అంటే మొత్తానికి అయితే బ్యాక్ అవుతున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. గోవా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట మన ఇండియాలో. ఇంకోటి మన ముఖ్యంగా ట్రైన్ ట్రావెలింగ్ మాత్రం చెప్పొద్దు భయ్య. అసలు చాలా అంటే చాలా మస్తు ఉంది. ఫ్లైట్ జర్నీ ఎలా ఉందో, ట్రైన్ ట్రావెలింగ్ కూడా చూడండి ఎలా ఉందో. అసలు పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద చెట్లు, మన దగ్గరలో వంకలు, వాగులు, అబ్బాబ్బాబ్బా చాలా మస్తు ఫీల్ సార్. అసలు మనకు అనిపిస్తుంది ఇలాంటి కొండలకి మనం వెళ్ళాలి అనిపిస్తుంది, ట్రెక్కింగ్ చేయాలి అనిపిస్తుంది అనమాట. అట్లా ఉంటాయి పెద్ద పెద్ద అందాలతో, పెద్ద పెద్ద కొండలు. ఒకసారి చూద్దాం మనం, బయట కూడా ఎట్లుందో చూద్దాం ఒకసారి. ట్రైన్ సౌండ్ కూడా చూద్దాం ఒకసారి. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ట్రైన్ సౌండ్ చూడాలి, వినాలి అనిపిస్తుంటుంది. చూడండి ఒకసారి, మీరు సౌండ్ చూడండి. నేనైతే ఆ దూద్సాగర్ గురించి చూస్తాను, అప్పటి నుంచి చూస్తాను అనమాట. కానీ ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. నేను మాత్రం ఆ ఫోన్లో చెక్ చేస్తున్నా, దూద్సాగర్ వస్తుంది అని చెప్పి. ఈవెన్ ఇక్కడ ఉంది అన్నారు. కానీ ఛాన్స్ ఎప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. నాకు తెలియకపోతే ఇక్కడ ట్రైన్లో కొంతమంది సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి వెయిట్ చేస్తున్నా. ఒక ఆయన చెప్పింది నాకు, మీరు మాత్రం ట్రైన్ జర్నీ చేయండి. బాగానే ఉంది, కాకపోతే కొంచెం మిస్ అయినాం అనమాట. అంటే జర ముందే చూడలేకపోయినాం, కొంచెం జర వచ్చినాక చూసినాం అనమాట. కొంచెం మిస్ అయినాం, ఎందుకంటే నాకు కూడా తెలియదు. అబ్బాయి కూడా కొంచెం లేడీ చెప్పాడు, నేను కూడా కొంచెం లేడీ చూసినాను అనమాట. అందుకే కొంచెం జర సారీ గైస్, నేను కూడా చూడలేకపోయినా అనమాట. ఈవెన్ ఇంకోసారి మాత్రం గోవాకి మాత్రం వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ నేను దూద్సాగర్కి వెళ్ళాలి. ఈవెన్ మళ్ళీ ఒకసారి గోవాకి వెళ్ళినా మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా విజిట్ తెలుసా, ఎందుకంటే దూద్సాగర్ అనమాట. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ చేస్తాను నేను మాత్రం. షో మై గ్యారంటీ అనమాట. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం మీకు మాత్రం విజిట్ చేయాల్సిన ప్లేస్ చెప్తున్నా. గోవాలో మాత్రం చాలా ఉన్నాయి, చాలా ప్లేసెస్, చాలా బీచెస్ ఉన్నాయి. మీరు మాత్రం వెళ్ళండి. చూడండి, లైక్ చేయండి. ఇంకోటి నా వీడియోస్ కూడా ఉంటాయి చూడండి. మీరు మాత్రం నా ఛానల్లో ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో పెట్టినా నేను వెళ్ళే బీచ్లకు అన్ని వీడియోస్ పెట్టినా మీరు మాత్రం చూడండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం లైక్ చేయండి. మీరు మాత్రం చూస్తున్నా మాత్రం వీడియోస్ పెడతానంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.